ఇలా తొక్క తీసుకొని పెట్టుకున్న సోరకాయలని మనం ఇప్పుడు దీనికి పెట్టుకొని తురుముకోవాలి. అందరికీ తెలిసే ఉంటుంది, చూపిస్తున్నాను. ఇది తురిమిన తర్వాత ఎలా వచ్చిందనేది చూపిస్తాను. ఇలా తురుము పెట్టుకోవాలి. సోరకాయ మొత్తం ఇలా తురిమేసుకున్నాను. ఇంతసేపు తురుముకున్న తర్వాత దీంట్లో కొంచెం మనము వాటర్ ఎక్కువగా ఉంది కాబట్టి మనం ఈ వాటర్ అనేది కొంచెం తీసేసుకుందాం. వాటర్ తీసేసుకున్న తర్వాత చూపిస్తాను. గట్టిగా నీళ్ళు వండుకున్న తర్వాత వీటిలో ఉంది చూడండి, బాగా వండేసుకున్నా చూడండి, అసలు వాటర్ అనేది లేదు. ఇలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసుకోండి ఒకసారి. ఇప్పుడు మనం ఇలా కావాల్సిన ఐటమ్స్ ఇద్దాము. ఫస్ట్ దీంట్లో ఒక హాఫ్ కప్పు చూడండి, ఇగో హాఫ్ కప్పే చూడండి, హాఫ్ కప్పు బియ్యం పిండి వేస్తున్నా, సరిపోతుంది. ఒక 2 స్పూన్లు కార్న్ఫ్లోర్ వేస్తున్నా, ఎక్కువ ఏం పట్టదు, ఇంతే. తర్వాత వచ్చేసి ఒక హాఫే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా. ఇక కారం వేస్తున్నా. ఇప్పుడు ఒకటే స్పూన్, ఇగో బాగా కారం ఉంటుంది మాది, ఎందుకంటే ఇది స్నాక్స్ లాగా. స్నాక్స్ ఎక్కువ కారం ఉండొద్దు, అంటే మేము కారం బాగానే తింటాం, కానీ దీనికి సరిపడ టేస్ట్కి సరిపడేస్తున్నా. ఇగో లైట్గా పసుపు కలర్ కోసం, టేస్ట్ కూడా బాగుంటుంది, హెల్త్కి కూడా మంచిది పసుపు. ఇగో ఒకటే చెంచా ఉప్పు సరిపోతుంది, ఎక్కువ వద్దు మళ్ళీ ఎక్కువ అవుతుంది. ఇవో ధనియాలు జీలకర్ర, ఇవి పౌడర్ అన్నమాట, ఓన్లీ ధనియాలు జీలకర్ర మాత్రమే ఇది. దీంట్లో వేరే గరం మసాలాలు ఏం లేవు, అంతే. ధనియాలు జీలకర్ర పౌడరు అంతే. ఇవన్నీ మనం బాగా మిక్స్ చేసుకున్నాం చూడుర్రి, గింతే, వీళ్ళు ఏం లేదు. ఇంకా అవన్నీ వేరే ఇంగ్రీడియంట్స్ వేసుకోవచ్చు, కానీ నేను ఇంతే వేస్తున్నా. వీటిని కొంచెం కళ్యామాకు కొత్తిమీర కూడా వేసుకుందాము. ఇక మనం కలిపి పెట్టుకున్న తర్వాత ఇట్లుంటుంది. దీన్ని మనం ఇప్పుడు ఇగో చిన్నగా రౌండ్గా బాల్స్ లాగా చేసుకోవాలి. గింతే, బాగా పెద్దగా చేసుకుంటే కూడా లోపల ఉడకది. ఇగో గింతే, సింపుల్. ఇట్లా వేసుకొని ఇట్లా పెట్టుకోవాలి చిన్నగా, సింపుల్గా. ఇగో గింతే. ఇవన్నీ నేను చేసుకున్నాడు అయిపోయాక నేను మళ్ళీ చూపిస్తా. మనం ఎంత చిన్నగా చేసుకుంటే అంత మంచిగా ఫ్రై అవుతాయి. ఇలా ఏం లేదు పెద్ద ప్రాసెస్, సింపుల్ అంటే సింపుల్. పిల్లలకు చాలా ఈజీగా స్నాక్స్ చేసి పెట్టచ్చు సాయంత్రం పూట. మనం అవి చేసుకొని వచ్చేలోపు ఇక్కడ మనము స్టవ్ వెలిగించి నూనె పెట్టుకుందాము. ఈలోపు హీట్ అవుతుంది, ఆయిల్ పోసుకొని బండ్లో పోసుకొని ఇది హీట్ అయ్యేలోపు నేను అవి చేసుకొని వస్తాను తొందరగా. ఈలోపు టైం వేస్ట్ చేసింది, కానీ ఈలోపు ఎంత సింపుల్ అంటే చాలా తొందరగా చేసుకోవచ్చు మనం. చూడండి, ఇప్పుడు నేను అది అన్నీ ఇలా చేసి పెట్టుకున్నాను మొత్తము. ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ ఈలోపు అవి చేసుకునే లోపు ఇక్కడ ఆయిల్ కూడా హీట్ అయింది. ఇప్పుడు మనము ఒక్కొక్కటి తీసుకుంటూ ఇలా వేసేద్దాము. చాలా సింపుల్ ఈ ప్రాసెస్ అయితే. అన్నీ వేసుకోవడం, ఇంకా చూసిరు కదా అన్నీ వేసేసుకున్నాను. ఇవి బాగా ఫ్రై అవ్వాలి. ఈలోపు నేను ఇంకా కొంచెం ముందు అవన్నీ చేసేసుకుంటాను. చూడండి ఫ్రెండ్స్, ఇవి మనకు బాగా ఫ్రై అయినాయి. ఇవి మనం ఇక తీసేసుకోవడమే. చూడు కలర్ చూడండి, గోల్డెన్ కలర్లో వచ్చినాయి, ఎంత బాగున్నాయో చూడండి. మనం సిమ్లోనే పెట్టి వీటిని బాగా వేయించుకోవాలి, లేదంటే లోపల ఉడకదు, టేస్ట్ ఉండవు. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చినాయో, టేస్టీగా, చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, మనం ఇలా తీసేసుకోవడమే. తర్వాత మనము ఇంకా కొన్ని ఉన్నాయి, ఇవన్నీ వేసుకుందాము. ఇప్పుడు మనం బాండి పెట్టేసుకొని గ్యాస్ ముట్టిస్తున్నా. ఇందాక మనం డీప్ ఫ్రై చేసింది అయితే ఇందులో నుంచి నేను ఆయిల్ తీసిన. ఇక ఇప్పుడు చూడండి కొంచెమే ఉంచిన, చూడు 1 టీ స్పూన్ ఆయిల్ మాత్రమే ఉంచిన, జస్ట్ చాలా సింపుల్. ఇక ఇంగ్రీడియంట్స్ అయితే నేను 2 తీసుకున్నా. మా బాబుకి ఇష్టం ఉండదు వెల్లుల్లి, అందుకని చెప్పి నేను వెల్లుల్లి వేయట్లేదు, ఓన్లీ క్యాప్సికమ్ ఉల్లిపాయలు మాత్రమే తీసుకున్నా. ఇందులో వేసేసి ఇంకా మనం మామూలుగా ఇట్లా ఫ్రై చేసేసుకోవడమే. చూడండి, మీరు చూస్తూ ఉంటే మీకే అర్థమవుతుంది, అన్నీ వేస్తూ ఉంటా. చూడండి మనం ఒక్కొక్కటి వేసుకోవడమే.
బాగా మనం కలుపుకోవాలి. మనము షుగర్ అనేది ఆల్రెడీ సాల్ట్ అనేది ఆల్రెడీ మనం అందులో వేసేసుకున్నాం అన్నీ కాబట్టి నేను ఇందులో ఇంకెక్కువ ఏం వేయట్లేదు. జస్ట్ దీంట్లో వేసేది మాత్రమే చెప్తాను. మనం హై ఫ్లేమ్లోనే చేసుకోవాలి. ఇది బాగా సిమ్లో పెట్టి చేసుకోకుండా బాగా టాస్ చేసుకోవాలి మంచిగా. కొంచెం సోయా సాసు, కొంచెం చిల్లీ సాసు, కొంచెం వెనిగరు. మన టేస్ట్ తగ్గట్టు వేసుకోవచ్చు. వెనిగర్ లేకపోతే లెమన్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి నేను రెడ్ చిల్లీ వేస్తున్నాను. సారీ, ఇది టమాటో సాసు, రెడ్ చిల్లీ కాదు. ఇప్పుడు వచ్చేసి మనం దీంట్లోకి కొంచెం లైట్ షుగర్ యాడ్ చేస్తున్నాను. చూడండి, బాగుంటుంది టేస్ట్. అచ్చం మనం రెస్టారెంట్ స్టైల్లోనే ఉంటుంది టేస్ట్ అయితే. అది బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో హాఫ్ టీ స్పూను మనం కార్న్ఫ్లోర్ వేసేసి ఇలా కొంచెం వాటర్ వేసి కలుపుకోవాలి. అంటే మనకు డ్రైగా కావాలంటే ఇది వేసుకోవాల్సిన అవసరం లేదు. మనకు లిక్విడ్గా కావాలంటే ఇది కంపల్సరీ వేసుకోవాలి. చూడండి, ఇలా వేసుకొని కలుపుకోవడమే. చూడండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, బాగా కలిపేసుకొని మనము ఇందాక ఈ బాల్స్ చూడండి ఎంత బాగా ఫ్రై అయినాయి, గోల్డెన్ కలరు. ఇవి మనం ఇందులో వేసేసుకొని మన కలిపేసుకోవడమే. అంతే, చాలా సింపుల్ అంటే సింపుల్. వెజ్ మంచూరియా రెడీ అయింది. సారీ, వెజ్ మంచూరియా కాదు, మన సొరకాయతో మంచూరియా. ఎలా ఉంది వెరైటీగా? మీరు కూడా ట్రై చేయండి. మా పిల్లలు అయితే అస్సలు సొరకాయ తినరు. నాకైతే చాలా అంటే చాలా ఇష్టం సొరకాయ అంటే. ఇక మా పిల్లల కోసం ఇలా ఏదో ఒకటి చేసి పెడతా ఉంటా. సొరకాయతో స్వీట్ చేస్తా, బాగుంటుంది, చాలా టేస్టీగా. ఇలా సొరకాయ అప్పలని, సొరకాయ సర్వపిండి అని, ఈ సొరకాయతో ఇలా నేను అన్నీ చేస్తూ ఉంటాను. ఇలా ఇప్పుడు మంచూరియా కూడా చేసిన. మీరు కూడా నచ్చితే ట్రై చేయండి. హెల్త్కి చాలా మంచి సొరకాయ. ఇంకొకటి అండి ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఇలా వెరైటీగా ఎన్నో చేసుకోవచ్చు మనము పిల్లల కోసం ఇంట్లోనే. బయట మాత్రం అస్సలు పెట్టకూడదు ఫ్రెండ్స్, ఎందుకంటే బయట అసలు బాగోలేదు. ఇంట్లోనే ఎన్నో విధాలుగా టేస్టీగా చేసి మన కోసం, మన పిల్లల కోసం అన్నీ చేసి పెట్టుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.